మీరు కనుక మోకాలు నొప్పులతో బాధపడుతుంటే మోకాలు అరిగిపోయాయి, మీకు మోకాలు రీప్లేస్మెంట్ చేయాలి అని మీకు డాక్టర్ చెప్తుంటారు. అలాగే మీరు బాధపడుతున్న మోకాలు అరిగిపోయినా, మోకాలు వాపున్నా, నడవలేని స్టేజ్లో ఉంటే నేను చెప్పేటటువంటి ఈ 5 రెమెడీస్ మీరు చేసి చూడండి. మీకు చాలా వరకు నొప్పి తగ్గుద్ది. ఒకవేళ మీకు కనుక ఈ ప్రాబ్లంతో ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. మొట్టమొదటిగా మనము ఆయుర్వేద మందుల షాప్లో మహానారాయణ తైలం లేదంటే కస్తూరి తైలం అని దొరుకుతుంది. అది తీసుకొచ్చుకొని కొద్దిగా గోరువెచ్చని వేడి చేసి మీ మోకాలు ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ లైట్గా మసాజ్ చేయండి. చేసిన తర్వాత కొద్దిగా గోరువెచ్చని నీళ్ళతో కాపడం పెట్టుకోండి. అదేవిధంగా ఒక 10 నిమిషాల తర్వాత ఐస్ క్యూబ్స్ మన ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ అవి ఒక కర్చీఫ్లో పెట్టి మీకు మోకాలు చుట్టూ కూడా కాపడంలాగా పెట్టుకుంటే మీకు నొప్పి అనేది తొందరగా తగ్గుతుంది. అదేవిధంగా నువ్వులు నూనె తీసుకొచ్చుకొని కొద్దిగా ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు దాంట్లో వేసి అవి కొంచెం రెడ్డిష్గా వచ్చేంత వరకు వేడి చేసుకొని దించుకొని దాంట్లో హారతి కర్పూరం ఒక 100 గ్రామ్స్ మీరు నువ్వుల నూనెలో కొద్దిగా 5 గ్రామ్స్ అట్లా హారతి కర్పూరం వేసుకొని కరిపెట్టేస్తే మీకు కరిగిపోతుంది. దాన్ని కూడా మీరు మసాజ్ లాగా చేసుకొని వేణులతో కాపడం పెట్టుకుంటే మీకు అద్భుతంగా మీకు నొప్పి తగ్గిపోద్ది. దీంతో పాటు మీరు నువ్వులు, అవిసె గింజలు, తాటి బెల్లం ఈ 3 కలిపి ఒక లడ్డులాగా తయారు చేసుకుని రోజు ఉదయం సాయంత్రం తిని మీకు లోపల ఉన్నటువంటి నొప్పిని ఈజీగా తగ్గేసి కాల్షియం బాగా మనకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీకు రోజు ఉదయం సాయంత్రం చెప్పులు లేకుండా వెనక్కి నడవగలగాలి. చెప్పులు లేకుండా ఎప్పుడైతే మనం నడుస్తామో వెనక్కి అది మళ్ళీ మోకాలు రీగ్రోత్ అవుద్ది, మళ్ళీ మీకు నొప్పి లేకుండా మజిల్ ఫ్రీ అవుతాయి. మీరు ఒక 10 రోజులు ట్రై చేసి చూడండి. మీరు వెనక్కి నడిచినప్పుడు మీ నొప్పి ఉండదు. మీరు మెట్లు ఎక్కాలి అన్నప్పుడు కూడా వెనక నుంచి ఎక్కండి, వెనక నుంచి దిగండి. మీ నొప్పి అనేది మీకు చాలా వరకు 50% తగ్గిపోతుంది. ముందు ఎక్కినప్పుడు నొప్పి అనిపిస్తుంది, వెనక ఎక్కితే మీకు నొప్పి ఉండదు. ఈ విధంగా చేసి చూడండి. ఒకవేళ మీకు తగ్గలేదు అంటే ఇది చేసినా కానీ మీరు దాంతోపాటు ఆయుర్వేదిక మందుల్లో మీకు షల్లకి అనే ట్యాబ్లెట్ దొరుకుతుంది. అది ఉదయం సాయంత్రం 600 కానీ 400 mg కానీ మీరు వేసుకోండి. ఇవి వేసుకొని తగ్గకపోయినా సరే మీరు ఒకసారి నన్ను కన్సల్ట్ అవ్వండి. లేదా మీరు దూర ప్రాంతాల్లో ఉంటే మా ఫోన్ నెంబర్ కింద మీకు స్క్రోల్ అవుతుంటుంది. దానికి మీరు వాట్సాప్ పెట్టండి మీ ఎక్స్టెండ్. మీరు దాన్ని చూసి మా వల్ల అవుతుందా లేదని కూడా మీకు నేను సజెస్ట్ చేయగలుగుతాను.